అమ్మా, ఇంకా నిద్రపోతాను. ఒక కథ చెప్తావా? మరి నిజంగా నిద్రపోతావా? నిద్రపోతాను. రామాయణం విందామా? విందామమ్మా. సరే, ఈరోజు నీకు ఒక ప్రశ్న. రామాయణం వినడానికి వచ్చేస్తున్నావు కదా రోజు. రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి చెప్పు. రామాయణంలో యుద్ధకాండ. యుద్ధకాండతో మొదలవుతుందా? కాదు కాదు, శ్రీరాముడు పుట్టిందేమో బాలకాండ. శ్రీరాముడు పుట్టింది బాలకాండ కాదు, బాలకాండలో శ్రీరాముడు పుట్టుక గురించి ఉంటుంది. అదే అమ్మ, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా చెప్పాను. అబ్బో. బాలకాండ, అయోధ్యకాండ, తర్వాత శ్రీరాముని అడవులు పంపించేసింది అరణ్యకాండ. అదేంటి అలా ఏడుస్తున్నావు? మరి చిన్ని శ్రీరాముని కైకే అడవులకి వెళ్ళిపోమంటుంది కదా, అందుకే అరణ్యకాండ. చిన్ని శ్రీరాముడు ఏం కాదు, చిన్ని శ్రీరాముడితో పాటు చిన్ని సీతమ్మ కూడా ఉంది, చిన్ని లక్ష్మణస్వామి కూడా ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. తర్వాత కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. బాగా చెప్పావే. సరే, విశ్వామిత్ర మహర్షి ఆయన గురించి చెప్పేశారు కదా. తర్వాత పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకుని గంగా నదీ తీరానికి వచ్చారనమాట. వస్తే గంగా నదికి నమస్కారం చేసుకున్న తర్వాత రాముడికి కూడా నీలాగే ఎన్నో ప్రశ్నలు వేయడం అలవాటు అన్నమాట. విశ్వామిత్ర మహర్షిని చూసి, మహర్షి ఇక్కడ గంగా నది 3 పాయలుగా ఉంది కదా, ఎలా ఏర్పడింది నాకు చెప్పండి అని అడిగారు. పాయలు అంటే ఏంటమ్మా? జడకి పాయలు ఉంటాయి కానీ గంగా నదికి జడ ఉండదు కదా. గంగా నదికి జడ ఉండదు, అంటే 3 భాగాలుగా ప్రవహిస్తుందన్నమాట. ఓ, మధ్యలో విడిపోయిందా? అప్పుడు విశ్వామిత్ర మహర్షి గంగా నది ఎలా వచ్చింది అనేది చెప్తున్నారు. ఎలా అంటే, నువ్వు గంగావతరణ నేర్పించావు అదేనా? చెప్పు, కొంచెం చూద్దాం. మొత్తం అంతా చెప్పాలా అమ్మ? పెద్దగా ఉంటుంది. మొత్తం అంతా చెప్పుకోలేదులే, కొంచెం చెప్పు చాలు. సరే చెప్తున్నాను. ఎందుకు అంత ఆయాసం? అంటే పెద్దది కదా, అందుకని ఎక్కువ ఊపిరి తీసుకుంటున్నాను. సరే చెప్పు. ఇట్లా మహానది పురారాతి జటాజూట రంధ్రంబు వలన దిగంబరి నిరర్గల ప్రవాహంపై నేలకు జల్లించి నెరసి నిండి పెళ్ళు వెల్లుకొని పెచ్చు పెరిగి విచ్చలవిడిం గ్రేపు వెంబడి నొరక క్రేళ్ళురుకు మరక ప్రాయంబు కామధేనువు చందంబురం ముందరికి నిలుచు ముద్దు చంద్ర తోడి నయంబు నగ్రయ్య నరి చొప్పు దొప్పక సాగి జనదెంచు నవంబు కైవరి హెంపు గల్గి మహేశ్వర వదన గహ్వరంబు వలన ఓంకారంబు పిరుంద వెలువర శబ్ద బ్రహ్మంబు భంగినద ప్రవిభ్రమంబున మహీపాల తిరకంబు తెరువు వెంట నంటి వచ్చుచు వెళ్ళి ఏనుకు తొండంబులను అనుకరించి పరచు వరద మొగంబుల పిరుంద నందంద క్రందుకొని పొరచూపి తొలంగు బాలశారద కుచకుంబంబులకు నగ్గంబులైన అమ్మ. మళ్ళీ నువ్వు నాకు రాదు అనుకుని మొత్తం అంతా మళ్ళీ చదివిస్తావు, అందుకే. ఇప్పుడు చదివేస్తే వీళ్ళందరూ వినద్దా? వీళ్ళకి బోర్ కొట్టదా? బోర్ కొట్టదు, నాలాగే నేర్చుకుంటారు. పిల్లలు, మీరు కూడా గంగావతరణ నేర్చుకోండి. ఎంత బాగుంటుందో తెలుసా? ఇలాంటి గద్యాలు నేర్చుకుంటే మనకి ధారణ శక్తి బాగా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే గుర్తుపెట్టేసుకోగలరు. లలిత అలానే గుర్తుపెట్టుకుంటుంది. అవునా? అవునమ్మా. సరే, ఇప్పుడు గంగా నది గురించి చెప్తున్నారు విశ్వామిత్ర మహర్షి రామచంద్రుల వారితో. రామా, హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతని నివాసము హిమవత్ పర్వతము. హిమవత్ పర్వతం అంటే ఏంటి? హిమాలయాలన్నమాట.
అమ్మ, హిమాలయాలు చల్లగా ఉంటుంది కదా, అక్కడ ఎలా ఇల్లు కట్టుకున్నారు? కట్టుకున్నారంటే హిమవత్ పర్వతమే ఆయన కాబట్టి ఆయనకు చల్లదనము అవేమి ఉండవు కదా, అందుకన్నమాట. హిమవత్ పర్వతం అంటే హిమవంతుడనే రాజా? అంటే పార్వతీదేవి తండ్రా? అయితే ఆ పర్వతం అంటే హిమాలయాల్లో బోలెడన్ని ఔషధులు ఉంటాయన్నమాట. అంటే మందులు అవన్నీ దొరుకుతాయి. అందుకే హిమాలయాల్లోంచి వచ్చే నీళ్లు ఎంతో పవిత్రమని చెప్తారు. గంగా నది అందుకే పవిత్రమైంది. అందుకే మనం పూజ మందిరంలో గంగా నది ఉంటుందా? గంగా నది ఉండదు, గంగ నీరు ఉంటుంది. గంగా నదే. అదే అమ్మా. అయితే హిమవంతుని భార్య పేరు మేన. ఆమె మేరు పర్వతం కుమార్తె అనమాట. ఈ హిమవంతుడికి మేనాదేవికి 2 కూతుర్లు, గంగాదేవి, ఉమాదేవి. దేవతలందరూ హిమవంతుడి దగ్గరికి వెళ్ళి మరి మాకు గంగనిచ్చేసేయండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు హిమవంతుడు ఏం చేస్తారంటే సర్లే తీసుకోండి, లోకానికి ఉపయోగపడాలి కదా అని చెప్పి గంగాదేవిని ఇచ్చేస్తారనమాట. అమ్మ, గంగాదేవిని ఎందుకు ఇచ్చేసారు? వాళ్ళ నాన్నగారి దగ్గర ఉండాలనుకోదా? అనుకుంటుంది, కానీ లోకానికి మేలు చేయటం కోసం ఇచ్చేశారు. అది ఎందుకు ఇచ్చేశారు అనేది మనం భాగవతం చెప్పుకున్నప్పుడు చెప్తాం. ఇప్పుడు చెప్తే పెద్దదైపోతుంది, అందుకని. సరే. మరి ఇంకో 2వ కుమార్తె ఉంది కదా, ఉమా. దీన్ని భగీరథ ప్రయత్నం అంటారు కదా? భగీరథ ప్రయత్నం అంటారు, బాగానే గుర్తుంది. అయితే హిమవంతుడి 2వ కూతురు ఉమాదేవి. ఉమాదేవి తపస్సు చేయటం ప్రారంభించారు పరమేశ్వరుడు గురించి. అలా తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉమాదేవిని వివాహం చేసుకుంటారనమాట. ఉమాదేవి అంటే ఎవరు? పార్వతీదేవి. అలా పార్వతీదేవి శంకరుడితో కలిసి కైలాసానికి వెళ్ళిపోయారు. గంగానదేమో నదీ రూపంలో దేవలోకంలో ప్రవహిస్తూ ఉందన్నమాట. అప్పుడు విశ్వామిత్ర మహర్షిని రాముడు అడుగుతున్నాడు. నీలానే అడిగారు. మహర్షి, హిమవంతుడి పెద్ద కుమార్తె గంగా ఎందుకని 3 మార్గాల్లో ప్రవహిస్తుంది అని చెప్పి అడిగారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారనమాట. పరమేశ్వరుడు ఉమాదేవితో అంటే పార్వతీదేవితో చక్కగా నృత్యాలు అవి చేసుకుంటూ ఉన్నారు. దేవతలందరికీ ఒక అనుమానం వచ్చిందనమాట. ఎందుకంటే పరమేశ్వరుడే గరళాన్ని మింగేసి దాచుకున్నారు కదా, గొప్ప శక్తివంతుడు కదా. అలాంటి పరమేశ్వరుడికి సంతానం కలిగితే అమ్మో ఇంకెంత శక్తివంతుడో కదా అని అనుకుంటారు. అయితే అప్పుడు ఏం చేస్తారంటే దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మీరేమో శివుడి దగ్గరికి తీసుకెళ్ళండి, ఎందుకంటే వీళ్ళిద్దరూ నృత్యం చేస్తున్నారు కదా అని చెప్పి అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి సంతానం కలిగితే నువ్వే గొప్పవాడివి, ఇంకా గొప్పవాడైన కొడుకు పుడితే ఈ 3 లోకాలు భరించలేవు కదా అని చెప్పి అంటారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు అంటారు, మీరిద్దరూ తపస్సు చేయండి అని చెప్పి వాళ్ళ శక్తిని వాళ్ళలోనే ఉంచుకోమని చెప్పి చెప్తారనమాట. అప్పుడేమో పరమేశ్వరుడు సరే సరే నా శక్తిని నా దగ్గరే ఉంచుకుంటాను, కానీ నా తేజస్సుని ఎవరు ధరిస్తారో చెప్పండి అంటారు. పరమేశ్వరుడు తేజస్సుని ధరించటమే అమ్మో. అప్పుడు దేవతలందరూ ఏం చేస్తారు అంటే అమ్మో పరమేశ్వరుడు తేజస్సును ధరించాలి అంటే మా వల్లెవరు కాదు బాబోయ్ అంటారు. అప్పుడు ఈ దేవతలందరూ చెప్తారు సరే సరే భూదేవి ధరిస్తుంది అని చెప్పి చెప్తారు. అలా పరమేశ్వరుడు ఏం చేస్తారు అంటే ఆయన తేజస్సుని భూదేవిలో ప్రవేశపెడతారు. అప్పుడు భూమంతా ఆయన శక్తి వ్యాపించేసిందనమాట. అప్పుడు దేవతలేమో అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి అగ్నిదేవా అగ్నిదేవా నువ్వేమో వాయుదేవుడి సహాయంతో మహాదేవుడి యొక్క తేజస్సుని నీలో దాచుకో కొన్ని రోజుల పాటు అంటారు. అప్పుడేమో అగ్నిదేవుడు ఏం చేస్తాడు అంటే పరమేశ్వరుడు తేజస్సుని ఆయనలో దాచుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు తేజస్సు ప్రభావం వల్ల అగ్నిదేవుల్లో నుంచి
కుమారస్వామి జన్మించారన్నమాట. అగ్ని నుంచి జన్మించారా? మరి చేతులు కాలిపోవా? కాలిపోవు, ఎందుకంటే కుమారస్వామి చాలా గొప్పవారు కదా, అందుకని కాలిపోవు. పవిత్రమైన వాళ్ళని ఎప్పుడూ అగ్నిదేవుడు ఏం చేయరు. అందుకే సీతాదేవిని ఏం చేయలేదా? అప్పుడు దేవతలందరూ పరమేశ్వరుణ్ణి అమ్మవారిని భక్తితో పూజించారనమాట. అప్పుడు అమ్మవారికి కోపం వచ్చింది. మీరు ఈశ్వరుడి తేజస్సుని మీరు ఎలా తీసుకెళ్ళిపోయారు? నాకు కదా తేజస్సు రావాల్సింది, మీరేమో భూమిలోనూ అగ్నిలోనూ దాచేశారు కాబట్టి మీకు కూడా సంతానం కలగకూడదు అని చెప్పి అమ్మవారు శాపం పెట్టారు. శాపం పెట్టి భూదేవితో అంటారు, భూదేవి నువ్వు కూడా అలాగే కదా చేసావు, నాకు అన్యాయం చేసావు కదా, నీకు బోల్డ్ మంది భర్తలు ఉంటారు, పో అని చెప్పి నాకు నువ్వు పుత్రులు లేకుండా చేసావు కదా, అందుకని చెప్పి నీకు కూడా నీ పిల్లల వల్ల ఆనందం ఏమి ఉండదు అని చెప్పి బాధపడుతూ అమ్మవారు అన్నారనమాట. ఆ తర్వాత అమ్మవారు పరమేశ్వరుడు కైలాసంలోకి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు కైలాసం ఎక్కడ ఉంది? అదా హిమాలయాల్లో ఉంది. మరి మంచు వేడి కరిగిపోతుంది కదా, మరి పార్వతీదేవి పెద్దగా ఉంటే ఆవిడకి వచ్చిన కోపానికి అక్కడ హిమాలయాల్లో ఉన్న మంచు అంతా కరిగిపోలేదా? అమ్మ చల్లగా ఉంటుంది కాబట్టి అమ్మ హిమాలయాలంతా చల్లగా అమ్మ మనసు కూడా ఉంటుంది. అమ్మకి కోపం వాళ్ళ మీద వచ్చింది, కొంచెం కొంచెం ఉత్తినే కోపం వచ్చింది. అంటే అమ్మవారి లోకానికి మంచి చేయడం కోసం అప్పుడప్పుడు అలా కోప్పడుతూ ఉంటారా? అప్పుడప్పుడు అలాగే కోప్పడుతూ ఉంటారు. సరే చెప్పు. ఇంకా బజ్జమ్మా. అమ్మా అప్పుడే కథ అయిపోయిందా? అయిపోయింది, ఇంకా బజ్జు. రేపు పొద్దున స్కూల్కి వెళ్ళాలి కదా. అమ్మ రోజు రోజుకి కథ తగ్గించేస్తున్నావు అమ్మా. ముందు బొట్టు పెట్టుకోలేదు ఈ రోజు, మర్చిపోయా. ఎదుగు చూడు పెట్టుకున్నాను, కనిపించట్లేదు అనుకునేసరికి పోయింది. అలా అనుకోకూడదు. నువ్వు ఇప్పుడు పట్టుకుని బొట్టు పెట్టుకుని శ్రీరామ శ్రీరామ అంటూ పడుకో, రేపు స్కూల్ వెళ్ళాలి మళ్ళీ. అమ్మ కథ చెప్పమ్మా. రేపు చెప్తాను బజ్జమ్మా. రేపు పెద్ద కథ చెప్పాలి. రేపు గంగావతరణ చెప్తాను కదా, పెద్దది చెప్తాను. నిజంగా చెప్తావా? సరే అయితే.